హాయ్ డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు రండి మనం చీరాలని ఎక్స్ప్లోర్ చేద్దాము. ఫస్ట్ ఫ్రెండ్స్, నాకు ఒకటి చెప్పండి, చీరాలంటే మీకు ఏం గుర్తుకొస్తుందో? ఇక్కడ మీకు ఫేవరెట్ అయింది ఏంటి? ప్లేసా, లేకపోతే ఫుడ్డా, లేకపోతే ఏది ఇక్కడ మీకు ఫేవరెట్ అని అనుకుంటున్నారు? చీరాల గురించి మీకేమి తెలుసు అవన్నీ మీరు కింద కామెంట్ రూపంలో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఈ రోడ్లో గుండా ఇప్పుడు చీరాల వెజిటబుల్ మార్కెట్ ఉంటుంది కదా, మార్కెట్ ఏరియా ప్లేస్ అంటారు ఇది. ఇక్కడికే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఇక్కడైతే ఎదురుగా మనకు ఒక స్తూపం కనపడుతుంది చక్కగా. అండ్ దీనికి దగ్గరగానే ఇక్కడ లోపలికి వెళ్తే చక్కగా నెహ్రూ కూరగాయల మార్కెట్ అని మనకి ఆర్చ్ కనపడుతుంది కదా, లోపలికి వెళ్దాము. నేనైతే ఇదే ఫస్ట్ టైం చీరాలలో ఇట్లా ఈ ప్లేస్లను విజిట్ చేయటము. చాలా పెద్దగానే ఉంది లోపల, మంచిగా ఒక చాలా పెద్ద ప్లేస్లోనే వెజిటేబుల్ మార్కెట్స్. అంటే ఇక్కడ చీరాల టౌన్ అంతటికి ఎక్కువగా ఒక బల్క్గా ఇక్కడికి వచ్చి కూరగాయలు చాలా ఇదవుతాం, సేల్కి అమ్ముకుంటూ ఉంటారు అన్నమాట. ఇక్కడ మనకి చీరాల్లో మార్కెట్ ఏరియా ప్లేస్లో కూరగాయలకి సంబంధించిన పెద్ద షాపింగ్ బజార్ అంటే ఇదనే చెప్పాలి. ఎవ్రీథింగ్ వెజిటబుల్స్ అనేవి ఇక్కడ దొరుకుతున్నాయి అన్నమాట. చాలా బాగుంది. ఇంకా ముందుకెళ్దాము చూసుకుంటా. నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చాలా మంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం ఎంకరేజ్గా ఇంకా కొంచెం బాగా చేయాలనిపిస్తుంది. అండ్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియోని యూట్యూబ్ ఇంకొక 10 మందికి రిఫర్ చేస్తుంది అనమాట. ప్లీజ్ ఈ విషయం మాత్రం మీరు మర్చిపోవద్దు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీలు కుదిరితే ఈ వీడియోని ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసుకుని చక్కగా మీరు నాకు సపోర్ట్ని ఇస్తారు అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ చూసుకుంటే కనుక ఇట్లా రోడ్లకి మధ్యలో చక్కగా వెజిటబుల్స్ అంటే ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు ఇలా చక్కగా బళ్ళ మీద వీళ్ళు పర్చేజ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు సండే ఫ్రెండ్స్, అందుకని రోడ్లన్నీ చక్కగా కొంచెం ఖాళీగా ఉన్నాయి, ప్రశాంతంగా. లేకపోతే చాలా రష్గా ఉంటుంది అన్నమాట. ఇట్లా ఇప్పుడు మనం స్ట్రైట్గా వెళ్ళిపోదాము. ఇంకా చీరాల గురించి చెప్పాలంటే చీరాల చాలా హిస్టారికల్ ప్లేస్ అని చెప్పాలి. దీనికి దగ్గరలోనే మంచిగా వాటర్ ఉంది అండ్ బీచ్ ఉంది. చీరాల పేరాల స్వాతంత్ర ఉద్యమం కూడా చీరాల అనేది చాలా పాత్ర పోషించిందనే చెప్పాలి. అంత గొప్ప పేరున్న టౌన్ అన్నమాట ఇది. ఇక్కడ చూస్తే కనుక మనం చూస్తున్న ఈ ప్లేస్, ఇక్కడ వాళ్ళని అడిగితే దాన్ని గడియార స్తంభం అని చెప్పారనమాట. గడియార స్తంభం సెంటర్ అని. ఇక్కడ ఈ స్ట్రీట్ లో మొత్తం దాదాపు 6 రోడ్లు కూడలు అనమాట ఇది. ఈ రోడ్డు ఏ రోడ్డు ఎటువైపుకి వెళ్తుందో ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాము. అండ్ ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్టాచ్యూ. చాలా పెద్దగా బాగా చేశారు, చాలా బాగుంది. మాజీ ముఖ్యమంత్రి, నిజంగా మన స్టేట్కి ఒక మధురానుభూతిని ఇచ్చిన గొప్ప నాయకుడు. చాలా ఇక్కడ ఈ సెంటర్లో ఇదే అట్రాక్షన్ అనమాట, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇంకా చూద్దాము. ఇక్కడ మంచిగా బిర్యానీస్, ఈ సెంటర్లో ఏ రోడ్ ఎటు వెళ్తుందో ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరినన్ను అడిగి తెలుసుకుందామా ఫ్రెండ్స్.
అన్నా ఇక్కడ ఈ సెంటర్ ఏ రోడ్ ఎటు పోద్ది? ఈ రోడ్డు ఈ సెంటర్ గడియార స్తంభం. ఓకే. సో ఇదైతే మార్కెట్ వెళ్ళింది. మార్కెట్. ఓకే. ఇదైతే గవర్నమెంట్ హాస్పిటల్. ఇటు గవర్నమెంట్ హాస్పిటల్కి. ఓకే. ఇటు గవర్నమెంట్ హాస్పిటల్. ఇంకా ఇదైతే పేరాలు వెళ్తుంది. పేరాల. ఇది పొలిమేర అంటారు. దేన్ని? ఇది పొలిమేర రోడ్డు. ఇది గడియార స్తంభం రోడ్డు, అది పొలిమేర రోడ్డు. ఇంకా తర్వాత ఇది వచ్చేసి నేరుగా స్టేషన్ రోడ్డు. అది స్టేషన్ రోడ్డు. యా. ఓకే, అది స్టేషన్ రోడ్డు. మరి ఇటువైపు ఇది కూడా పేరాల. ఇది పొలిమేర అనమాట. ఇటు వెళ్ళినా పేరాల, ఇటు వెళ్ళినా 1 2 3 4 5 6 రోడ్లు ఉంటాయి. 6 రోడ్లు కూడలే. దీన్ని గడియార స్తంభం సెంటర్ అంటారా? ఏంటి ఇక్కడ చీరాల్లో ఫేమస్? ఏం చెప్తావు చీరాల గురించి చెప్పాలంటే? చీరాల్లో ప్రత్యేకంగా మనుషులే ఫేమస్. ఎందుకని? అందరిని ప్రేమిస్తారు. అందరినీ వెల్కమ్. ఎవరికైనా పాత వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ వెల్కమ్ చెప్తారు, మోసం చేయరు. ఓకే. అలాగే చీరాల్లో వస్త్ర వ్యాపారం అనేది ఫేమస్. అలాగే ఇక్కడ వేటపాలెం ఉంది కాబట్టి జీడిపప్పు దొరుకుతుంది. అది కూడా ఫేమస్సే. ఓకే. కాస్త కోతవేడు దూరంలోనే 8-7 కిలోమీటర్ల దూరంలో కమ్మని బీచ్ ఉంది. పొరుగు ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళకి, వేరే పట్టణాల నుంచి కానీ వేరే స్టేట్ల నుంచి వచ్చిన వాళ్ళకి కానీ హ్యాపీగా చీరాలు అనేది ఒక ప్రత్యేకత. ఇంకా ఇక్కడ ఏమన్నా టెంపుల్స్ కానీ చూడదగ్గ ప్రదేశాలు? ఇక్కడ ఒక 120 సంవత్సరాల క్రితం కట్టిన చర్చి ఒకటి ఉంది. ఏ రోడ్లో? ఈ రోడ్లో. పక్క రోడ్లో. ఈ రోడ్. అలాగే ఇక్కడ పురాతనంగా ఉన్న పందిళ్ళపల్లి పక్కన ఒక పురాతన దేవాలయాలు ఉన్నాయి. పందిళ్ళపల్లి ఇక్కడ నుంచి 12 కిలోమీటర్లు. మోటుపల్లి అని అక్కడ అమ్మవారి దేవాలయాలు పురాతనం ఎప్పుడో కాలం దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ మరి హోటల్స్, మంచి రెస్టారెంట్స్ పక్కనే అభిరుచి ఉంది. బాగా ఫేమస్ అయిన రెస్టారెంట్. చాలా ఫేమస్ అభిరుచి. ఓకే. ఆ తర్వాత రావుగారి బిర్యానీ. ఇవన్నీ చాలా నమ్ముకొని ఉన్న బిర్యానీ సెంటర్. బిర్యానీ కూడా ఇదే మంచి సెంటర్. అలాగే ఈ పక్కన చూస్తే రోజుకి అభిరుచికి రావుగారి బిర్యానీ కన్నా ఎక్కువ అమ్మే 100 రూపాయల బిర్యానీ పేదవాడికి తక్కువ ధరతో ఎక్కువ ఆకలి. ఎక్కడది? ఇవన్నీ అవే. ఓకే. ఇలాంటి వాళ్ళే మాకు కావాల్సింది. ఇంకేమైనా చెప్తామన్నా? ఏముంది, నీకు ఆంధ్ర రాష్ట్రంలో 1000 రూపాయల జీడిపప్పు అయితే చీరాల్లో 700. ఎందుకంటే ఇక్కడే పంట, ఇక్కడే పప్పు దొరికింది కాబట్టి. అలాగే వస్త్రాలు కూడా ఇక్కడ తక్కువ ధరకు ఉంటాయి. మోసం చేయటాలు కొంతమంది చేసినా చాలా వరకు మోసం చేయటాలు ఏముండవు. ఓకే. బొంబాయి నుంచి లేదా సూరత్ నుంచి, గుజరాత్ నుంచి, ఢిల్లీ, కలకత్తా నుంచి వచ్చిన వస్త్రాలన్నీ కూడా ఇక్కడ తక్కువ ధరకే వచ్చేస్తాయి. సో ఈ పక్కన ఉన్న ఒంగోలుతో ఈ పక్కన ఉన్న బాపట్లతో పోలిస్తే సో చీరాల్లో ఒంగోలు బాపట్ల కన్నా 5 రెట్ల వ్యాపారం ఎక్కువ జరిగింది ప్రతిరోజు. ఇది చీరాల ప్రత్యేకత. ఓకే. చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పటివరకు తను ఏం చెప్పారు. ఇప్పుడైతే మనం తను చెప్పిన రెస్టారెంట్లో ఒకటైన అభిరుచి అనే రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడైతే చూస్తే కనుక ఎలా ఉంది, ఇది చాలా ఫేమస్ అని చెప్తున్నారు. లోపలికి వెళ్ళి చూద్దాము, ఫుడ్ కూడా ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాము. ఇక్కడ చూసుకుంటే కనుక డే టైం అయితే లోపల, నైట్ టైం అయితే ఇట్లా ఓపెన్ ప్లేస్లో చక్కగా మంచిగా మొక్కలు పెట్టి వాటి మధ్యలో చక్కగా లైటింగ్తో ఒక డిఫరెంట్ లుక్ అయితే క్రియేట్ చేస్తారనమాట. ఇంకా లోపలికి వెళ్దాము, లోపల ప్లేస్ కూడా ఎలా ఉందో చూద్దాము. పర్వాలేదు, ఫుడ్ అయితే టేస్ట్ అనిపించింది. మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు చక్కగా దీన్ని విజిట్ చేసి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ అయితే. ఇప్పుడు మనమైతే ఈ రోడ్లో గుండా స్టేషన్ రోడ్కి వెళ్తాం అనమాట. స్టేషన్ రోడ్ అండ్ బస్ స్టాండ్ 2 పక్కనే ఉన్నాయంట. అక్కడ ఆ ప్లేసెస్ ఎలా ఉన్నాయో చూద్దాము. ఇప్పుడు రైల్వే స్టేషన్ అంటే ఇక్కడ ఎక్కువగా ఇది చెన్నై, విజయవాడ మీదుగా కలకత్తాకి అండ్ చెన్నై, విజయవాడ మీదుగా హైదరాబాద్కి మెయిన్ ట్రాక్ అనమాట ఇది.
ఇక్కడ చూస్తే కనుక మనకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా అంబేద్కర్ స్టాచ్యూ ఉంది, మన భారత రాజ్యాంగ నిర్మాత. అండ్ ఇంకా ముందుకెళ్తే కనుక చక్కగా రైల్వే స్టేషన్ ఆర్చ్ కనపడుతుంది. లోపలికి వెళ్దాము. ఇదివరకు రైల్వే స్టేషన్స్ అంటే ఒకలాగుండేవి, కానీ ఇప్పుడు అన్ని ఇండియా వైడ్గా అన్ని రైల్వే స్టేషన్స్ని చక్కగా మంచిగా డిజైన్ చేసి న్యూ మోడల్లో ఇప్పుడు జనరేషన్కి తగ్గట్టుగా అన్ని ఫెసిలిటీస్తో మంచిగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ప్లాట్ఫామ్స్ కూడా పెంచేసేసి చాలా చోట్ల రైల్వే స్టేషన్లు అయితే బాగు చేసి కొంచెం న్యూ లుక్లోకి తీసుకొస్తున్నారు అనమాట. మనం చూస్తున్న చీరాల రైల్వే స్టేషన్ ఇదే ఫ్రెండ్స్. ఎక్కువగా ఇక్కడికి వ్యాపారస్తులు మంచిగా ఇంకా బిజినెస్ పీపుల్ ఎక్కువగా జర్నీ చేస్తూ ఉంటారు. మనం చూస్తున్న ప్లేస్ ఇది. దీన్ని ఇప్పుడు ఇటువరకు అయితే 3 ప్లాట్ఫామ్సే ఉండేదన్నమాట. అట్లాంటిది ఇప్పుడు 5 అట్లా ఇంకా కొంచెం ప్లాట్ఫామ్స్ పెంచి ఎక్స్టెండ్ చేస్తా ఉన్నట్టున్నారు. చాలా కొత్త బిల్డింగ్లు కూడా కడుతున్నారు. మనకి ఎదురుగా టికెట్ కౌంటర్ కనపడుతుంది. ఇది చీరాల రైల్వే స్టేషను. అండ్ ఇంకెక్కడ నివసిస్తున్న జనాభాని ఇప్పుడు రీసెంట్ ఉన్న క్యాల్కులేషన్స్ ప్రకారం చూస్తే కనుక దాదాపు 2,29,000 మంది ఇక్కడ ఈ టౌన్లో ఉన్న జనాభాని మనం ఎస్టిమేట్ చేయొచ్చు. ఇంకా దీని చుట్టుపక్కల చూస్తే కనుక బాపట్ల, వేటపాలెం, స్టువర్టుపురము, కారంచేడు ఇవన్నీ దీనికి దగ్గరలో ఉన్న ఊర్లు ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా మనం ఇక్కడ చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ దగ్గరలోనే బస్ స్టాండ్ కూడా ఉంది. ఇప్పుడు మనం బస్ స్టాండ్ కూడా వెళ్ళి చూద్దాము. ఎక్కువగా ఇక్కడ బస్సులు ఇటు విజయవాడ, బాపట్ల అండ్ గుంటూరు, రేపల్లె అండ్ ఇటువైపు చూస్తే కనుక ఒంగోలుకి అండ్ పర్చూరు అటువైపు కూడా ఇట్లా బస్సులు ఉంటాయి అన్నమాట. నరసరావుపేట ఈ లొకేషన్స్ అన్నిటికీ ఇక్కడ నుంచి బస్సులు వెళ్తాయి. ఇక్కడ చూస్తే కనుక చీరాల బస్ స్టాండ్ ఇది. పర్లేదు, కొంచెం పెద్ద బస్ స్టాండే ఉంది. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే చక్కగా రైల్వే స్టేషన్ కానీ బస్ స్టేషన్ కానీ 2 పక్కనే ఉన్నాయి. ఏదైనా బస్ దిగి ట్రైన్కి వెళ్ళాలన్నా లేకపోతే ట్రైన్ నుంచి మళ్ళీ వెంటనే బస్ ఎక్కి వెళ్ళాలన్నా కానీ చాలా కంఫర్ట్ ఫెసిలిటీ అన్నమాట. చాలా బాగుంది ఇటు ఏరియా, ఈ ప్లేస్ అంతా. ఇక్కడ చూస్తే కనుక ఇది చీరాల్లో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అన్నమాట. ఇది కారంచేడు, పరుచూరు మీదుగా అట్లా చిలకలూరిపేటకు వెళ్తానికి ఈ రోడ్డు అటు వెళ్ళిపోతుంది అన్నమాట.
ఇంకా మనం చెప్పుకోవాలనుకుంటే కనుక చీరాల గురించి, చీరాల అనగానే మనకి మెయిన్గా గుర్తు వచ్చేది చాలా తక్కువ కాస్ట్లో మంచి మంచి క్లాత్స్ అనేవి తీసుకోవచ్చు. వస్త్ర వ్యాపారానికి చాలా ప్రసిద్ధి అని చెప్తారు. ఎక్కువగా బాంబే, సూరత్ అట్లా అటువైపు ప్లేసుల నుంచి కూడా ఇక్కడికి మంచిగా ఒక బల్క్గా వచ్చి చాలా తక్కువలో ఇక్కడ బట్టల వ్యాపారం చేసుకోవడానికి అండ్ బట్టలు కొనుక్కోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. మనం చూస్తున్న ఆ బిజినెస్ జరిగే ప్లేస్ ఇదేనండి. క్లాత్ షోరూమ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఈరోజు అంటే సండే కాబట్టి అందరూ కొంచెం రిలాక్స్ మోడ్లో ఉన్నారు. మామూలుగా అయితే చాలా బిజీగా ఉంటుంది. ఎక్కువగా పెళ్ళిళ్ళకి కానివ్వండి, ఏదైనా ఫంక్షన్లకు కానివ్వండి, అట్లా వచ్చి ఒకేసారి బల్క్గా ఇక్కడ బట్టలు కొనుక్కెళ్తారు. వస్త్ర వ్యాపారానికి చీరాల పెట్టింది పేరు అన్నమాట. ఇక్కడ ఇవన్నీ చూస్తే కనుక ఇవన్నీ క్లాత్ షోరూమ్స్ అనేవి. ఇక్కడ చాలా ఇంకా బాగా ఎక్కువ షాప్స్ ఉన్నాయి అన్నమాట. చక్కగా ఇక్కడ ఎవరైనా బట్టలు కొన్న ఎక్స్పీరియన్స్ ఉంటే చక్కగా కామెంట్లో షేర్ చేసుకోవచ్చు. మనం చూస్తున్న ఈ ప్లేస్ అంతా ఇక్కడ బట్టల షాపులు ఇవి బాగా ఎక్కువగా మంచిగా అన్ని రకాల బట్టలు తక్కువలో కొంచెం మంచి క్వాలిటీ గల క్లాత్స్ అమ్ముతారు. ఇక్కడ ఇదంతా ఈ షాప్స్ అన్నీ అవేను. ఇక్కడ చూస్తే కనుక ఇప్పుడు మనము మరలా గడియార స్తంభం సెంటర్ అంటారు కదా, అక్కడికే వచ్చేసాము. అక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకెళ్తే కనుక ఈ రోడ్లో గవర్నమెంట్ హాస్పిటల్ అండ్ ఎప్పుడో 120 years క్రితం కట్టిన చర్చి ఒకటి ఉందంట. దాన్ని చూద్దాము. మరలా మనకు ఎదురుగా మసీదు కూడా కనపడుతుంది. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇది థియేటర్ కూడా ఉంది. ఇక్కడ ఒక సినిమా హాలు మనకు ఎదురుగా చక్కగా పిల్లర్స్ లాగా అలా కనపడుతుంది. అది మసీద్ అన్నమాట. ఇక్కడ ముస్లింలు ప్రేయర్ చేసుకునే మసీద్ ఇది. ఇటు లెఫ్ట్ సైడ్ చూస్తే కనుక చర్చి ఉందంట. ఆ చర్చిని కూడా చూసేద్దాము. ఎప్పుడు పురాతన కాలం బ్రిటిష్ వాళ్ళు కట్టింది. బ్రిటిష్ వాళ్ళు కట్టించినటువంటి చర్చ్ అనమాట. దాదాపు 120 years హిస్టరీ ఉందని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు. లోపల కూడా ప్రేయర్స్ జరుగుతున్నట్టున్నాయి. జస్ట్ వెళ్ళి అట్లా చర్చి ఆ ప్లేస్ అదంతా మీకు చూపిస్తాను ఎలా ఉందనేది. లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. అనుదినం ఎవరు వేసిన భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకి నాకు మా అందరికీ దైత్యమని అడుగుతున్నాను. నా దేవ నాయన ఇంట్లో మొత్తం దేవాలయం పడుతూ ప్రార్థిస్తుండగా ప్రభా పనులు సహాయం దైత్యమని అడుగుతున్నాను. ప్రభా అలాగే చైర్మన్ గారిని ఎల్సీసీ కూడా అవసరం నుంచి మనం ఇస్తున్నాను. ప్రభా దేవాలయం నిర్మాణం నిమిత్తం
ప్రభా గుప్పెళ్ళిచ్చిన బిడ్డలను కూడా దీనికి ఆశీర్వదించమని అడుగుతున్నాను నా ప్రభా. అయా ఇంకా ఇంకా రెట్టింపు దీన్ని నా బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాను. ఇవ్వాల్సిన బిడ్డలు ప్రభా అయా వారికి కూడా మంచి మనసుని దయచేయమని అడుగుతున్నాను నా ప్రభా. ఆశీర్వదించబడ్డారు ప్రభా నాయన. అయా ఇదిగో పర్వతంగా కొన్ని దొరకడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను నా తండ్రి. అయా బిడ్డలు లేని వారు ఎంతమంది అయితే మీ సన్నిధిలో రోజాలు అడుగుతున్నారో నా ప్రభా. మనం చూస్తున్న ఈ రోడ్ అయితే కనుక ఇటు పేరాల వెళ్తుంది అనమాట. ఇది ఇటు కూడా షాపింగ్ కాంప్లెక్స్లు బాగానే ఉన్నాయి. మనం వెళ్తున్న ఈ రోడ్ ఇప్పుడు దీన్ని పొలిమేర రోడ్ అంటారు. ఈ రోడ్లోనే కొంచెం ముందుకెళ్తే కనుక పట్టాభి స్వీట్స్ అని చాలా ఫేమస్ అన్నమాట. ఎక్కడెక్కడ వాళ్ళంతా మంచిగా అక్కడ స్వీట్స్ కొంటారని చెప్పుకుంటా ఉంటారు. అండ్ ఆ స్వీట్స్ కూడా చాలా టేస్ట్ ఉంటాయంట. మరి ఎప్పటి నుంచో వాళ్ళు ఈ వ్యాపారం చేస్తున్నారంట. ఎవరిని అడిగినా చెప్తారు వాళ్ళు. చీరాలంటే ఇట్లా స్వీట్స్ కూడా చాలా ఫేమస్ అని. అండ్ ఇక్కడ జీడిపప్పు కూడా చాలా ఫేమస్ అన్నమాట. చాలా తక్కువలో వస్తుంది. ఎందుకంటే జీడి పంట ఇక్కడ సముద్రం దగ్గర కాబట్టి జీడి పంట కూడా ఉంటుంది. అండ్ రామాపురము అండ్ ఓడరేవు కూడా ఒక 9-10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అనమాట. దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చేస్తాను ఫ్రెండ్స్. అది బీచ్ కూడా ఎలా ఉందో చూపిస్తాను. ఈ వీడియోలో అయితే మీకు చీరాలని మాత్రమే కవర్ చేస్తాను. అంటే చీరాల లోపల ప్లేస్ ఎలా ఉంటుంది అవన్నీ మీకు కవర్ చేసి చూపిస్తాను అన్నమాట ఇక్కడ.
చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, మన ఎదురుగా కనపడుతుంది పట్టాభి స్వీట్స్ అన్నమాట. ఈరోజు సండే అయినా సరే ఎంత రష్గా ఉందో చూడండి, చాలా మంది వచ్చి కొనుక్కెళ్తా ఉన్నారు. అండ్ తనని మాట్లాడిద్దామంటే కొంచెం కస్టమర్స్తో బిజీగా ఉన్నారు. అండ్ మేమైతే ఏదో చిన్న బాక్స్ ఒకటి స్వీట్స్ కొనుక్కున్నాం అన్నమాట. స్వీట్స్ అయితే చాలా బాగుంటాయి. ఇక్కడ బాదుషాలు చాలా బాగుంటాయి అన్నమాట. ఎందుకంటే బిఫోర్ ఒకసారి ఇట్లాగే నాకు ఎవరో తెస్తే నేను టేస్ట్ చేశాను, చాలా బాగున్నాయి. అండ్ ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు చీరాల విజిట్ చేస్తే కనుక ఖచ్చితంగా ఈ షాప్ దగ్గర మంచిగా ఏదైనా స్వీట్స్ కొని ఆ టేస్ట్ మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇది ఫ్రెండ్స్ మనం ఇప్పటివరకు చీరాల గురించి చూసింది. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ని నాకు అందించండి గాయస్. మరిన్ని ఊర్లు ఎక్స్ప్లోర్ చేస్తూ మరి ఒక వీడియోలో కలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.